2019కి పోలవరం పూర్తి చేసి ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పి ఎగిరే పెట్టని చూసి మసాలా నూరినట్టు డ్యాము లేదు, డిస్ట్రిబ్యూటరీస్ లేవు, టన్నల్స్ లేవు. 2019కి గ్రావిటీ మీద వాటర్ ఇచ్చేస్తారు. ఆంధ్రుల జీవనాడి గోదావరి సిగముడి నాటి వైఎస్ఆర్ లక్ష్య సాధన, నేటి వైఎస్ జగన్ ఆశయ సాధన. పోలవరం ఆనకట్టు. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ చేశాం. దాదాపుగా 830 కోట్ల రూపాయలు ఆదా చేశాం. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. గత తెలుగుదేశం ప్రభుత్వం ధనదాహం వల్ల పోలవరం ప్రాజెక్టును డబ్బులు రాల్చే చెట్టుగా వాడుకొని దానిని పూర్తి చేయాలనే విషయాన్ని గాలికొదిలేశారు. గతంలో స్వయాన మన దేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఒక ఏటీఎంగా వాడుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ కే లియే ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो. నాటి తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే నిర్వాసితుల పునరావాసం పనులు గాలి కొదిలేసి పోలవరం యాత్ర అంటూ అనవసరపు ఖర్చులకు పోయి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 సంవత్సరాలలో 3110 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తే నేటి వైఎస్ జగన్ ప్రభుత్వం 1,02,491 కుటుంబాలకు దశలవారీగా పునరావాసం కల్పించబోతోంది. అందులో 15 ఆగస్టు 2020లోగా 17,760 కుటుంబాలకు పునరావాసం, మిగిలిన 84,731 కుటుంబాలకు దశలవారీగా పునరావాసం కల్పించనున్నారు. పునరావాసం కాలనీలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, గ్రామ సచివాలయం, వైద్య కేంద్రం, విశాలమైన రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి 7 రకాల సౌకర్యాలు కల్పించబోతున్నారు. నేడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సహాయ పునరావాసం కోసం చేయనున్న ఖర్చు 25,249.14 కోట్లు. పోలవరం నిర్వాసితుల ఒక్కో కుటుంబానికి 6.36 లక్షల పరిహారం అందిస్తున్నారు. గిరిజన కుటుంబాలకు అదనంగా 50,000 జత చేసి 6,86,000 ఇవ్వబోతోంది. నిర్వాసితులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కూడా కల్పించనుంది. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరు వలన పోలవరం ఆనకట్ట నిర్మాణంలో జోరు హోరు హుషారు పెరిగింది.